కరెంట్ అఫైర్స్. ఏ సంవత్సరం నాటికి భారతదేశం పప్పుధాన్యాల రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుంది? 2027. By which year will India become self-sufficient in pulses sector? 2027. కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించడానికి భారతదేశం ఏ రాకెట్ను ఉపయోగిస్తుంది? స్పేస్ ఎక్స్ రాకెట్. Which rocket will be used by India to launch communication satellite? SpaceX rocket. వృత్తి కళానిధి అవార్డు ఎవరికి లభించింది? వసంతలక్ష్మి నరసింహాచారి. Who has been awarded the నృత్య కళానిధి అవార్డ్? వసంతలక్ష్మి నరసింహాచారి. ఉద్యోగుల శిక్షణ కోసం వార్షిక కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు? UGC. Who has launched the annual capacity building scheme for employee training? UGC. డ్రోన్ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది? మహారాష్ట్ర ప్రభుత్వం. డ్రోన్ మిషన్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? మహారాష్ట్ర గవర్నమెంట్. NREGA చెల్లింపులకు ప్రభుత్వం ఎప్పుడు ఆధార్ ఆధారిత వ్యవస్థను తప్పనిసరి చేసింది? జనవరి 24. When has the government made the Aadhaar-based system mandatory for NREGA payments? 1st January 2024. ట్రాయ్ ప్రకారం అక్టోబర్ 2023లో భారతీయ ఎయిర్టెల్ సుమారుగా ఎన్ని మిలియన్ల క్రియాశీల వినియోగదారుల్ని కోల్పోయింది? 1.2 million. According to TRAI, Bharti Airtel has lost approximately how many million active users in October 2023? 1.2 million. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? రణధీర్ జైస్వాల్. Who has recently become the new spokesperson of the Ministry of External Affairs? రణధీర్ జైస్వాల్. అదానీ పోర్ట్స్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? అశ్విని గుప్తా. Who has been appointed as the CEO of అదానీ పోర్ట్స్? అశ్విని గుప్తా. అదానీ పోర్ట్స్ కొత్త ఎండీగా ఎవరు నియమితులయ్యారు? కరణ్ అదానీ. Who has been appointed as the new MD of Adani Ports? Karan Adani.